వాస్తవానికి మీ పైన ప్రధానంగా వస్తున్న ఆరోపణలు నాటి నుంచి నేటి వరకు డివిజన్లో ఎక్కడ ప్రభుత్వ భూములు కనపడ్డా కూడా అరవింద్ రెడ్డి గారు ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడతారు. అదేవిధంగా వెంచర్ల దగ్గర డివిజన్లో ఉన్న విల్లాల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడతారు అని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా వాస్తవానికి గుర్రంగూడ వెంచర్ల కూడా బాగానే కమిషన్ వచ్చిందంట, వాస్తవేనా? మీరు అందరిని అడిగినట్టే నన్ను అడుగుతారు. సేమ్ స్క్రిప్ట్ ఇది. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి చాయ్ పైసలు కూడా ఎరగడు. నేనే కాదు, మా డివిజన్లో ఉన్న 60,000 ఓటర్లను ఎవరిని అడిగినా చెప్తారు. అరవింద్ రెడ్డి 100 రూపాయలు తింటాడు అని ఒక్కరితో చెప్పేసినా కూడా రేపటి నుంచి రాజకీయాలని తప్పుకుంటా. ప్రతి ఒక్కరు ఫుల్ క్లారిటీ ఉంది. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి 10 రూపాయలు కూడా తినడు. తినే వ్యక్తులు చాలా మంది పందికొక్కులు లేవు మా దగ్గర. కానీ గుర్రంగూడ వెంచర్లో బాగానే ఒక వెంచర్లో మంచి కమిషన్ వచ్చిందని ప్రచారం. నాకెందుకు ఇస్తారండి కమిషన్? నేను ఏమైనా కార్పొరేటర్నా? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ దండుకుంది కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి. ఆయన 5 కోట్లు వేసిండు. అందులో నాకు ఓడి ఇస్తాడు, మీరేమీ లేదా? నాకెందుకు ఇస్తారు? నేనేమన్నా వాని మీద ఇప్పుడు దాని మీద కంప్లైంట్ పెట్టిండు, మున్సిపల్ ఆపిండు, చాలా నానా రకాల ఇబ్బందులు పెట్టి 5 కోట్లకు డీల్ సెట్ అయింది. లచ్చిరెడ్డి తీసుకుండా ఆ లేఅవుట్లో. ఇప్పుడు అది కూడా ఎందుకు చాలా సతాయించిండు ఆ లేఅవుట్లో. ఒక 5 కోట్లు దండుకుండా ఆ లేఅవుట్లో. నేనేమైనా కంప్లైంట్ ఇచ్చి నేను వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే నాకు కూడా ఇచ్చేటోళ్ళేమో. అదేవిధంగా డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటండి, మా 118 జీవో ఇంకా బ్యాలెన్స్ కన్వీనియన్స్ డీడ్లు ఇప్పియాలి పబ్లిక్ అందరు కూడా. ఏదైతే 65% వచ్చినా ఇంకొక 35% రావాలి. రెండోది మెయిన్ ఏంటంటే మా శివారు ప్రాంతాలు ఒక 30 కాలనీలు ఉన్నాయండి. వాళ్ళకి అంటే భౌగోళికంగా కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజ్ ట్రంక్ లైన్ లేదు దాదాపు ఒక 20 కాలనీలకి. ఆ ట్రంక్ లైను దాదాపు 75% పూర్తి చేసినాం మా గవర్నమెంట్లో. ఈ 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నిధులు ఇస్తలేదు. ఇంకొక 4-5 కోట్లు ఇస్తే ఆ ట్రంక్ లైన్ పూర్తి అవుతుందండి. కానీ స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు నేను డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అని చెప్తున్నాడు కదా. మీరు ఒక్కసారి దీని మీద మీరు చర్చావేదిక పెడితే 20 కాలనీలకు ఈ రోజు వరకు మరి అన్ని విధాలు అభివృద్ధి చేస్తే 20 కాలనీకి ఈ రోజు వరకు డ్రైనేజ్ ఎందుకు లేదు? ఈ రోజు కూడా డ్రైనేజ్ లేదు. పక్కన నింజాపూర్లో ఉంది, తుర్కాయంజల్ మున్సిపాలిటీ ఏరియా అంతా కూడా డ్రైనేజ్ ఉంది. కానీ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి బ్యాంక్ కాలనీ పరిసరాల్లో ఉన్నటువంటి 20 కాలనీలలో ఈ రోజు వరకు కూడా డ్రైనేజ్ లేదు. మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఒక 70% పనులు మేము పూర్తి చేయగలిగినాం. ఒక 5 కోట్లు ఇస్తే బ్యాలెన్స్ పూర్తయితే 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఎండి ఆఫీస్ పోయి తిరిగినా కూడా మా దగ్గర పైసలు లేవు సార్, అన్ని ఫ్రీ వాటర్ ఇచ్చినాము, మాకు బడ్జెట్ లేదు. ఇప్పుడు బడ్జెట్ ఈ 5 కోట్లు, ఇంత పెద్ద బడ్జెట్ మాకు లేదు, చిన్న పనులు ఉంటే నేను ఇస్తా, ఇంత పెద్ద బడ్జెట్ నాకు 5 కోట్లు ఇస్తే ఒక 20 కాలనీలకు డ్రైనేజ్ సమస్య తీరుతుంది. ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే చేసే డెవలప్మెంట్ ఏంటంటే ఫస్ట్ 118 జీవో పూర్తి స్థాయిలో పునరుద్ధరింపజేసి ప్రతి ఒక్కరు కన్వీనియంట్ ఇప్పిస్తా. రెండోది, ఈ 118 జీవోలో 1-2 సవరణలు ఉన్నాయి. ఆ సవరణల కోసం నేను 100% కృషి చేస్తా. మూడోది, శివారు 20 కాలనీ ప్రాంతాలకు డ్రైనేజ్ లేదు. ఈ ట్రంక్ లైన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇంటర్నల్ లైన్స్ వేసి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ సిస్టమ్ కల్పించి రోడ్లు కూడా అభివృద్ధి చేసే విధంగా నాకు ఒక మంచి ప్రణాళిక ఉంది. రైట్, చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే అండి, ఈరోజు మతం పేరిట రాజకీయాలు ఎక్కువైనాయి. మన ధర్మం అని, హిందూ ధర్మం అని, మన ధర్మం ఏదో ప్రమాదంలో ఉందని ఇల్లు తిరుగుతూ చందాలు చాలామంది సమ్మేళనాలు పెడుతారు. వీళ్ళందరూ కూడా, నేను కూడా హిందువుని, నిజంగా నేను హిందువు అని నేను హిందువుగా గర్విస్తున్నా, నాకు ఎలాంటి సందేహం లేదు. నేను వారానికి 5 రోజులు గుడికి పోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగా. కానీ మతం పేరిట రాజకీయాలు చేస్తూ మతం పేరిట ఓట్లు దండుకొని మళ్ళీ మన హిందువుల మీదనే బడి దోచుకోవడం ఎంతవరకు కరెక్టు? దాదాపు ఇక్కడ ఈ 118 జీవో రిజిస్ట్రేషన్ ఇబ్బంది ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో ఇక్కడ రిజిస్ట్రేషను బిల్డింగ్ పర్మిషన్ సమస్య ఉంది. దాదాపు 5 ఏళ్లలో ఒక 500 ఇల్లు పర్మిషన్స్ లేవు కాబట్టి చాలామంది కట్టుకుంటే ఈ 500 ఇళ్ళ దగ్గర ఇక్కడ స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు దోసుకుండండి. 10 లక్షల రూపాయలు, దాదాపు 500 ఇళ్ళ కాడ 3 కోట్లు పెట్టుబడి పెట్టి 40-50 కోట్లు సంపాదించండి ఈరోజు. ఓకే, 100% సరైన టైంలో సరైన విధంగా మేము బుద్ధి చెప్తాం. ప్రజలకు కూడా ఈయన బండారం అంతా కూడా బయట పెడతాం. అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్, టోటల్ ఉన్నాయి ఎవిడెన్స్. కానీ ఏ టైంలో ఇవ్వాలో ఏ టైంలో బయట పెట్టాలో మేము టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఆధారాలు నేర్పించడానికి అరవింద్ రెడ్డి సిద్ధమా? చర్చ పెట్టండి. 100% ఎలక్షన్ అప్పుడు ఎట్లా పెడతారుగా,
బహిరంగ సవాల్, బస్తీ మీద సవాల్. వింటున్నావా? సరైన టైం కోసం వేచి చూస్తున్నాం. ఆధారం లేక కాదు, ఏది లేక కాదు. ఉత్తప్పుడు చెప్తే మర్చిపోతారు జనాలు. ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.